Hello everyone, welcome back to my channel TR Learners. Basics Maths Class 2 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. ఫస్ట్ మనం ఈ క్లాస్లో అడిషన్స్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు మనకి ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేసినా సరే మనకి ప్లస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, అట్లాగే మైనస్ ఇంటూ ప్లస్ చేసినా సరే మనకి మైనస్ వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్లస్ వస్తుంది, అది మైనస్లో అయినా ప్లస్లో అయినా. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మనకి మైనస్ వస్తుంది అన్నమాట. సో వీటిని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ మనం సమ్స్ అయితే చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 3 + 5. అవునా, ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. సో ఇది +3 + 5 అనమాట. ఆ రెండింటిని మనం ప్లస్ చేస్తున్నాం. సో ప్లస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు మనకి ప్లస్సే వస్తుంది కాబట్టి 3 + 5 అంటే మనము 8 అని డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి, -3 + -5. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈ బ్రాకెట్ పెట్టామంటే అది మనకి మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా, బ్రాకెట్ ఏంటంటే మల్టిప్లికేషన్ అని అర్థం అనమాట. సో ఇక్కడ -3 అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తున్నాను. తర్వాత చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో -5. ఓకేనా, -3ని అదేవిధంగా రాశాను. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మనకి మైనస్ వస్తుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, రెండిటికి మైనస్ సైన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి, అంటే కలపాలన్నమాట. 5 + 3 ఎంత వస్తుంది, 8 వస్తుంది. కానీ రెండిటికి ముందు మైనస్ సైన్ ఉంది, సో దీనికి కూడా మనకి మైనస్ సైనే వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. మైనస్ ప్లస్ ఉంది, -3 + 5 ఉంది. ఓకే, -3 ఉంది +5 ఉంది కదా, అంటే ఇక్కడ ఏంటంటే విచ్ ఇస్ ద బిగ్ నెంబర్, 5 ఈజ్ ద బిగ్ నెంబర్. 5లోంచి 3ని మైనస్ చేస్తాం. ఓకేనా, 5లోంచి 3ని మైనస్ చేస్తే మనకి 2 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు, బిగ్ నెంబర్కి ముందు ఏ సైన్ అయితే ఉంటుందో, ఏ గుర్తు అయితే ఉంటుందో మనం ఇక్కడ అదే రాస్తాం. ఇక్కడ 5 అనేది పెద్ద నెంబర్, 5కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇది మనకి +2. ప్లస్ అనేది మళ్ళీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ 2 అని రాస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, -3 -5. ఓకేనా, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనము బ్రాకెట్ అంటే ఏంటి, ఇంటూ. సో ఇది మైనస్ ఇంటూ మైనస్ అనమాట. మైనస్ ఇంటూ మైనస్ అంటే మనకి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తాము, -3 మైనస్ ఇంటూ మైనస్ అంటే +5. ఓకేనా, -3 మైనస్ ఇంటూ మైనస్ అంటే +5 అనమాట. ఇప్పుడు 5లోంచి 3ని మైనస్ చేస్తే మనకి 2 వస్తుంది. 5 ఈజ్ ద బిగ్ నెంబర్, 5కి ముందు ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్లస్సే వస్తుంది అనమాట. ఇది జస్ట్ లైక్ 5 - 3 అన్నట్టు. నెక్స్ట్ సమ్ చూడండి, -100 -+7 మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి మైనస్ వస్తుంది. సో -100 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది, -7. 100 -100 -7. సో రెండిటికి కూడా మైనస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, అంటే అడిషన్ చేస్తాం. 100 + 7, 100 + 7 107, 107 అవుతుంది. రెండిటికి ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్కి ముందు కూడా మనకి మైనస్ వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, 5 + 9 -5 +(-9) -5 + 7 -8 -(-3) -20 -(+6). వీటి ఆన్సర్స్ మీరు చేసి ఏమొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఇంటిజర్స్ ఇంకా మనకి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ప్రాపర్టీస్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.